1998వ సంవత్సరంలో అప్పటి రెవెన్యూ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే రంగారెడ్డి చేతుల మీదుగా ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 28 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. రాజకీయ నాయకులు వస్తూ పోతున్నారే తప్ప పట్టించుకునేవారు లేరని ఆరోపిస్తున్న ప్రజలు ఓపెన్ ఆడిటోరియంలో విశాలమైన స్థలంతో పాటు సభా ప్రాంగణం కూడా ఉందని అంటున్నారు. కానీ రంగులు వెలిసిపోయి పిచ్చి మొక్కలు పెరగడంతో ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఎలాంటి సదుపాయాలు లేవు. ఏడాది పొడవునా కొన్ని నెలల పాటు హస్తకళ ప్రదర్శనకు అద్దెకిస్తున్నారు. 1998వ సంవత్సరంలో అప్పటి రెవెన్యూ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే రంగారెడ్డి చేతుల మీదుగా ఓపెన్ ఆడిటోరియంని ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 28 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. రాజకీయ నాయకులు వస్తూ పోతున్నారే తప్ప పట్టించుకునేవారు లేరని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఓపెన్ ఆడిటోరియంలో విశాలమైన స్థలంతో పాటు సభా ప్రాంగణం ఉంది. కానీ రంగులు వెలిసిపోయి పిచ్చి మొక్కలు పెరగడంతో ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఎలాంటి సదుపాయాలు లేవు. ఏడాది పొడవునా కొన్ని నెలల పాటు హస్తకళ ప్రదర్శనకు అద్దెకిస్తున్నారు. నగరంలో కళాక్షేత్రంగా రవీంద్ర భారతి ఒక్కటే ఉంది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంత వాసుల కళాకారులు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే సరైన వేదిక లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మినీ కళాక్షేత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఓపెన్ ఆడిటోరియంను మినీ రవీంద్ర భారతిగా తీర్చిదిద్దుతారని స్థానిక ప్రజలు వేచి చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓపెన్ ఆడిటోరియం వద్ద పార్కింగ్ సమస్య ఉంది. దీంతో సెల్లార్ కొట్టి పార్కింగ్ సౌకర్యంగా ఏర్పాటు చేయాలని అనుకున్న భూమిలో పెద్ద బండరాయి ఉందన్నారు. సెల్లార్ ఏర్పాటు కోసం బర్మాలను భూమిలో దించే ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల ఇళ్లకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆ పనులకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆడిటోరియాన్ని అభివృద్ధి చేస్తామని ఆర్భటాలు చెబుతుందన్నారు. మంచి పనులు ఎవరు చేసినా స్వాగతిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 50,000 మంది జనాభా నివసిస్తున్నారు. వారు శుభకార్యాలు నిర్వహించుకోవాలంటే కష్టంగా మారిందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆడిటోరియాన్ని అద్దెకు ఇచ్చే ముందు డిపాజిట్ పేరుతో రోజుకు 2,900 నుంచి 2,000 రూపాయల వరకు కూడా అధికారులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కానీ హెచ్ఎంటీవీ వెబ్సైట్లో మాత్రం అందమైన ఫోటోలు పెట్టి చూపర్లను ఆకట్టుకునేలా చేస్తున్నారని తెలిపారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే పిచ్చి మొక్కలతో, విష సర్పాలతో, రూమ్లకు డోర్ లేకుండా, కరెంట్ లేకుండా కళాక్షేత్రం దర్శనమిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఓపెన్ ఆడిటోరియాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు. మరి ఆడిటోరియంకి పార్కింగ్ ఎక్కడ అని చెప్పేసి ఆలోచన వచ్చింది. మరి పార్కింగ్ తగు స్థలం లేదు, అందులోనే సెల్లార్ కొడితే పార్కింగ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ సెల్లార్ కొట్టాలంటే కంప్లీట్ బండ ఉంది. అందులో ఆ బండ ఉండడం వల్ల 2 లెవెల్స్ సెల్లార్ కొట్టి అంటే దాదాపు చాలా కష్టమవుతుంది. బర్మాలు పెట్టి బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ చేయాలంటే పక్కకున్న ఇండ్లు భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. వైబ్రేషన్ కు వాళ్ళ గోడలు క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆలోచన విరమించుకొని ఏ విధంగా చేద్దామని ఆలోచించే తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది అంతకే మూలకు పడినది. మరి ఈ మధ్యలో ఈ కొత్త ప్రభుత్వంలో ఏదో కదలిక వచ్చి మేము చేస్తాము అన్నట్టు ఈ మధ్యలో డాంబికాలు పలుకుతా ఉన్నారు. సరే, ఎవరు చేసినా మంచి పని స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాయకుని ప్రతిష్ఠిస్తారు. ఈ మధ్యన ఈ సంవత్సరం కొత్తగా మరి డిపార్ట్మెంట్ కి ఏమైందో ఏమో తెలియదు, కానీ డబ్బులు ఇస్తేనే మేము అది కిరాయికి ఇస్తామని చెప్పేసి అంటే నేనే స్వయంగా మాట్లాడినా. ఇది కమర్షియల్ కాదు, లేకపోతే ఎవరో పెట్టి కమర్షియల్గా ఇచ్చేస్తారు. కేవలం 9 రోజులు ఉత్సవాలు చేసుకుంటారని చెప్తే మీరు ఒక లెటర్ ఇవ్వండి, మేము ఫ్రీగా చేస్తామని చెప్పిండ్రు. కానీ మళ్ళీ దాన్ని 20,000 రూపాయలు ఏదో కట్టించుకుంటారంట. తొందరలో ఆ కమిషనర్ తోటి మాట్లాడతా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ విధంగా జరగకుండా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ కాలనీ ప్రారంభమైంది 1978-89 మధ్యలో. అప్పుడు ప్రారంభమైనప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని, లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని, హైయర్ ఇన్కమ్ గ్రూప్ అని 3 దఫాలుగా అంటే 350 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అంత సుమారుగా 2,000 కుటుంబాలు అంటే 8,000 జనాభా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 50,000కి చేరుకున్నది. ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్ని తరాల మనుషులు ఏదన్నా వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కావాల్సినది ఇది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని అక్కడ కమ్యూనిటీ హాల్ అని ఉంచిన తరువాత 1998లో అప్పటి మినిస్టర్ అయినటువంటి దేవేందర్ గౌడ్ గారు, అప్పటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు దీన్ని ప్రారంభించి కూడా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని చెప్పి
దీన్ని డెవలప్ చేస్తాము, ఇక్కడ ప్రజలకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని అప్పుడు ఏదైతే పెట్టినారో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి. రోజు రోజుకు ఇంకా ఎంత దౌర్భాగ్యంగా అంటే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అదే అందులో వీటిలలో వాళ్ళు పెట్టిన సైట్లలో మాత్రం చాలా బ్రహ్మాండంగా చూపిస్తారు. ఇది అయిపోయాక ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అంటే సుమారుగా ఇది 3,000 రూపాయలేమో రెంటు, 2,000 రూపాయల డిపాజిట్ పెట్టి 5,000 రూపాయలు డిపాజిట్ పెట్టి తీసుకుంటున్నారు దీనికి. అయితే ఒక మనిషి పెట్టి సుమారుగా 30 రోజులు 3 నెలలు ఇట్లా కంటిన్యూస్ గా ఇవ్వడం వల్ల ఒకరికి రెంట్, ఎవరు ఇక్కడ ఉండే పబ్లిక్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా వాళ్ళకి చేసుకున్నా వాళ్ళకి అవైలబిలిటీ కూడా ఉండదు. ఇది కంటిన్యూగా ప్రక్రియ నడుస్తుంది కూడా. అంటే ఒక గవర్నమెంట్ ఉండేది దేని కొరకు ఉండాలి, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఉండాలి. అట్లా ఉండకుండా చాలా కమర్షియల్ గా యూజ్ చేస్తుంది దీన్ని. ఎటువంటి వసతులు సదుపాయాలు లేకుండా దీన్ని ఒక కమర్షియల్ పర్పస్ గా అంటే రోజుకు 3,000 రూపాయలు లక్షలు రెంట్ తీసుకుంటున్నారు. తీసుకున్నాక వాళ్ళకి డిపాజిట్ 2,000 డిపాజిట్ పెట్టుకుంటే ఆ 2,000 డిపాజిట్లు మళ్ళీ రిటర్న్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరనే డిపాజిట్